నా పేరెంట్స్ వేరే సంబంధం చూస్తున్నారంట నాకు. వేరే సంబంధం చూడడం ఏంది? ఇన్ని ఇయర్స్ లవ్ చేసి వెయిట్ చేసి ఆయన కోసం నేను ఇంత చేస్తుంటే వాళ్ళు మేము సంబంధం చూస్తాం పెళ్లి చేసుకుంటున్నారు. ఏమంటారు? వేరే సంబంధం చూస్తారంట. చేసుకో. ఇంట్లో వాళ్ళు పెళ్లి అది స్టార్ట్ చేసి నువ్వు బుజ్జి, నేను మొగోడిని బుజ్జి. నువ్వు కాకపోతే ఇంకా 10 మందిని లవ్ చేస్తా, 10 మందిని పెళ్లి చేసుకుంటా. నాకు అంత ఉంది, నువ్వు చేసుకోపో. నేనైతే చేసుకోను బుజ్జి. ఏం చేసుకుంటారో చేసుకోరు. నిజం మాట్లాడితే ఇన్ని రోజుల నుంచి నా క్యారెక్టర్ అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? చేసిందంతా చేసి కావాలని ఎవరినో సెట్ చేసుకుని ఉంటావు. ఇదంతా బుజ్జి. హలో గైస్, మీరు కూడా ఈ IPL లో స్కై గేమ్స్ లో గేమ్స్ ఆడి 5 లక్షల రూపాయలు అయితే విన్ అవ్వచ్చు. కమెంట్ పెన్ లో లింక్ ఉంది, మీరు కూడా వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. సో గైస్, మీరు కూడా ఈ ఐడిని క్రియేట్ చేసుకుంటే 10,247 రూపీస్ అయితే మీకు క్రెడిట్ అవుతాయి. సో ఇందులో ఎలాంటి ట్యాక్స్, GST అలాంటివి ఏమి ఉండవు. టోటల్ సంపాదించుకున్న మనీ అంతా మీవే. సో గైస్, అంతేకాకుండా ఇందులో లైవ్ స్ట్రీమింగ్ అండ్ క్రికెట్ మ్యాచ్లు అవన్నీ కూడా లైవ్ లో చూడొచ్చు. సో ఇంకెందుకు గైస్ లేట్, నా కమెంట్ పెన్ లో లింక్ ఉంది, మీరు కూడా వెళ్ళి గేమ్స్ ఆడి మనీ నేను చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ బుజ్జి. సో గైస్, మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ కొత్తగా అయితే ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే నాలో నేనే చాలా అంటే చాలా బాధపడుతున్నా. ఎందుకు అని అంటే రామ్ని ఎంత ప్రెషర్ చేస్తున్నా, ఎంత చేస్తున్నా మ్యారేజ్ గురించి అయితే అసలు ఏం చెప్తలేడు. అట్లే నా ఫ్యామిలీ నన్ను అయితే సీరియస్లీ అసలు ఏంటి అబ్బాయి ఏం మాట్లాడతలేడు, ఇట్లాగే ఉంటావే ఏంది అని చెప్పి నన్ను అయితే చాలా టార్చర్ చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఇంకా మీ కూతురికి పెళ్లి చేయకపోయినా. మా పేరెంట్స్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు గైస్, సీరియస్లీ. పేరెంట్స్ మీద రెస్పెక్ట్ ఉంది, బట్ నేను నాది ఆ డెసిషన్ మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఏంది అంటే నా పేరెంట్స్ వేరే సంబంధం చూస్తున్నారంట నాకు. ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు వాళ్ళ ఆ మాట నాకు చెప్పిన తర్వాత. వేరే సంబంధం చూడడం ఏంది? ఇన్ని ఇయర్స్ లవ్ చేసి వెయిట్ చేసి ఆయన కోసం నేను ఇంత చేస్తుంటే నా పేరెంట్స్ వేరే సంబంధం చూసారంట. ఒప్పుకుంటా గాయస్, వాళ్ళ పెయిన్ కూడా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అంటుంటే వాళ్ళు పడుతుంటే అది వాళ్ళ పెయిన్ వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. బట్ రామ్ ఏం క్లారిటీ ఇస్తలేడు. సో రామ్ని పిలిచి ఇట్లా నా పేరెంట్స్ అంటున్నారు, ఏం డెసిషన్ తీసుకోమంటా నువ్వే చెప్పని రామ్ని క్వశ్చన్ చేస్తాను. నేనైతే ఏం చేయలేకపోతున్నా గాయస్. సీరియస్గా చెప్తున్నా, ఇన్ని డేస్ మజాక్ అయిపోయింది, ఏమైపోయింది. నా పేరెంట్స్ సీరియస్గా తీసుకున్నారు బుజ్జి. అది నేనేం మజాక్ ఆడతలేను. మీ పేరెంట్స్ కూడా చెప్పినా, నేను ఒప్పించుకోమని చెప్పి. ఏది కూడా ఒక స్టేజ్ వరకు ఉంటుంది బుజ్జి, అది నువ్వు చాలా ఎక్స్టెండ్ చేస్తున్నావు. అది బుజ్జి, నేను మీ ఇంట్లో వాళ్ళకి కూడా నేను ప్రతిసారి ఇది చెయ్యకు. సరే బుజ్జి, నా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పకపోతే నా ఇంట్లో వాళ్ళు అందరూ అడుగుతున్నారంట, బయట వాళ్ళందరికి సమాధానం చెప్పు. ఇన్ని రోజులు నీ ఇష్ట ప్రకారం జరిగింది, ఇప్పుడు మా ఇష్ట ప్రకారం చేసుకో అంటున్నారు. ఏం చేసుకోమంటారు? వాళ్ళు మేము సంబంధం చూస్తాం పెళ్లి చేసుకో అంటున్నారు. ఏం చేయమంటావు చెప్పు. ఏంటండి? మా పేరెంట్స్ చూస్తారంట మ్యాచెస్, వాళ్ళు చూపించింది చేసుకోమంటారు. అంటే ఇప్పుడు నేనేంది మరి మధ్యలో? మరి వాళ్ళేంది? మరి నువ్వు ఏ క్వశ్చన్ ఏం చెప్తాలే. మరి ఇన్ని రోజులు లవ్ చేసింది నేను అవలగన్నా? నాకు అసలు ఎటువంటి ఆలోచన లేదు బుజ్జి. అలా అనుకుంటే నేను 4 years నీతో జర్నీ చేసి ఎవ్రీథింగ్ నువ్వే అనుకొని నా పేరెంట్స్ని కూడా నిజంగా చెప్తున్నా ఎవరు దూరం పెట్టరేమో, నేను పెట్టాను నీకోసం. సీరియస్గా చెప్తున్నా, నేను ఆంటీకి కానీ మీ పేరెంట్స్కి నేను రియల్గా సారీ చెప్తున్నా బుజ్జి. ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదు, నాకు తెలుసు.
బేసికల్గా నేనే తప్పు చేసిన, బట్ నాకు తప్పట్లేదు బుజ్జి, అది తప్పు కానీ నేను తప్పట్లేదు. ఏంటి ఎందుకు వాళ్ళకి తెలీదా బుజ్జి? నాకు ఇంకో 4 years అడిగినప్పుడు ఇచ్చి ఇంకో 2 years అడిగితే నేను అలోపు సెట్ అవుతా బుజ్జి. సెట్ అయిన తర్వాత హ్యాపీగా నేనే మీ ఇంటికి వచ్చి ప్రౌడ్గా ఒకటి అడుగుతా చెప్తావా? చెప్పు బుజ్జి. నేను నిన్ను ఏమన్నా ఆడి కార్లు అడిగినానా? ప్రతిసారి ఇది చెప్పకు బుజ్జి. ఆడి కార్లు అడిగినా, బిల్డింగ్లు అడిగినా, ఇవి అడిగినా వద్దు. అవి ప్రాక్టికల్గా ఇది వద్దు, ఇల్లుంటే ఏడున్న గుడి చెట్టు కింద ఉన్నా చూసుకుంటే ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ కావు. ఏదో చెప్పనీకి బాగుంటాయి. రేపు పొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత రోడ్డు మీద వదిలేసే ఎవడు చూసి అరే అంటారు బుజ్జి. ఇప్పుడు ఏమన్నారు, అరే ఆడి కార్ అవసరం లేదు, బిల్డింగ్ అవసరం ఏం లేదు, రేపు పొద్దున రోడ్డు మీద వదిలేస్తే వాడు ఏమంటారు, అరే ఎందుకు చేసుకున్నారా పెళ్లి, ఏం పెట్టి పోషించినప్పుడు సిగ్గు లేదా అంటారు. మీ ఇంట్లోనే అంటారు, అరే నా బిడ్డని పెళ్లి చేసుకుని ఏం బీకని చేసుకున్నా అంటారు. అవును, నేను అప్పుడు మాట్లాడతాను కదా. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు కొత్త 2 years లో పెద్ద ఇదైతే మా చెప్పు, ఇద్దరం కష్టపడదాం. ఏమో బుజ్జి, లైఫ్ టర్న్ అవుతుందేమో, మంచిగా సెటిల్ అయితేనేమో. ఇప్పుడు నాకైతే ఒకటే చెప్తున్నా బుజ్జి, ఇప్పుడు బాధపడుతున్నారు బుజ్జి. ఏమంటారు చెప్పు, ఏమంటారు వేరే సంబంధం చేస్తారంట. చేసుకో. వాళ్ళకంత యాటిట్యూడ్ ఉన్నప్పుడు నాకెంత ఉంటుంది, చేసుకోరు. నాకు అవసరం లేదంటే బుజ్జి, నేను మొగోడిని బుజ్జి. నువ్వు కాకపోతే ఇంకా 10 మందిని లవ్ చేస్తా, 10 మందిని పెళ్లి చేసుకుంటా. నాకు అంత ఉంది, నువ్వు చేసుకోపో. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకుండా నువ్వు చేసుకుంటాను అంటలేను బుజ్జి. నాకు తెలిసి ఇది మీ పేరెంట్స్ అని ఉన్నారు, నీకు వేరేటోని చేసుకోవాలని ఉంటది, నా మీద పెడుతున్నావు. అంతగా చేసుకోవాలనిపిస్తే వేరేటోని చేసుకో. వేరే అమ్మాయి కావాలి, వేరే వాళ్ళు అన్ని ఆలోచనలు ఉంటాయేమో, నాకు అలా లేవు, ఇప్పటికి రావు కూడా. ఎందుకంటే ఎవ్రీథింగ్ 4 years నుంచి బుజ్జి ఒకటి గుర్తుపెట్టుకో, ఏమీ లేనప్పుడు వచ్చినా నీ లైఫ్ లోకి ఇప్పుడు ఏదో ఇస్తావని నేను ఆశిస్తలేను. అర్థమవుతుందా? నేనేమంటున్నా అంటే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపో. మరి ఇంకా అంత ఇష్టం అంత లేనప్పుడు వెళ్ళిపో. బుజ్జి ఎవరు చేసుకుంటా అన్నాడు బుజ్జి, వాళ్ళు అన్నారు చెప్పాను నీకు, నేను ఇలా అనుకుంటున్నారు బుజ్జి. నేనైతే చేసుకోను బుజ్జి. ఏం చేసుకుంటారో చేసుకోరు. ఏంది బుజ్జి? మరి ఏంది బుజ్జి, నాకు ఒక సిచ్యువేషన్ ఉంది, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక అబ్బాయిగా సొసైటీని ఫేస్ చేయాల్సి వస్తుంది. పెళ్లి చేసుకోగానే అయిపోదు బుజ్జి, మొగోడు కాదు పెళ్లి చేసుకోగానే. అబ్బాయి కన్నా అమ్మాయి చాలా ఫేస్ చేయాలి బుజ్జి. సీరియస్ గా బయట నీ బాయ్ ఫ్రెండ్ నాకు వద్దది, ఆ పేరే నాకు వద్దు. బాయ్ ఫ్రెండ్ వద్దన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు లవ్ చేసినా? పికానికి లవ్ చేసినా? కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా. మరి ఇన్ని రోజులు లవ్ చేసినప్పుడు బాయ్ ఫ్రెండ్ అని అంటారు. ఇంకా ఇట్లాగే ఉంటావా పెళ్లి లేకుండా ఏం లేకుండా? చెప్పు. అదే అందుకే పెళ్లి చేసుకో మరి వేరేటోని, నీకు అంత ఉంటే. బుజ్జి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బుజ్జి, ఆలోచన నీకుందేమో. ఎందుకీ శోకము అసలెందుకీ శాపము? అందుకే ప్రతిసారి కావాలని చేస్తున్నావు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. నాకు ఏం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమైతలేదు. అదైనా క్లారిటీ నా బతుక్కి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది క్లారిటీగా ఉండు. ఎందుకు చెప్పాలనా, నీకు ఆ థాట్స్ ఉంటే నువ్వు చేసుకో బుజ్జి, నేను చేయను. బుజ్జి 100 సార్లు నాకు బుజ్జి నాకు నేను ఒకటే చెప్తున్నా బుజ్జి, నువ్వు అందగత్తేవేమో, నీకు స్వయంవరం పెడితే 100 మంది వస్తారేమో, నాకు రారు బుజ్జి. నేను పెళ్లి చేసుకోకుండా నేను ఉంటా. సరే నువ్వు చేసుకో. నీ మనసులో ఉండేది బయట పెట్టక అర్థమవుతుందా? అది నీకు నా మనసులో ఉంది. నేను ఇటు పోగానే నాకు స్వయంవరం పెట్టి నేను రాజుని, నాకు 100 మంది వస్తారు, పెళ్లి చేసుకుంటా. నువ్వు చేసుకుంటా బుజ్జి, నా క్యారెక్టర్ అది కదా. నువ్వు కాకపోతే 100 మందిని చెప్పు. నీది నేను కాదు స్టార్ట్ చేసింది నువ్వు. నీదేంది చెప్పు ప్రాబ్లం? మేడం మాట్లాడతాం మెల్లగా, నువ్వే చెప్పు. అత్తే కాదు నువ్వే చెప్తున్నావు కదా, ఏదో చెప్పు. ఇంట్లో వాళ్ళు పెళ్లి అది స్టార్ట్ చేసింది నువ్వు. చేసుకో బుజ్జి. నాకేం లేదు బుజ్జి, నాకు క్లారిటీ, నా పేరెంట్స్ ఒక క్లారిటీ, సొసైటీకి ఒక క్లారిటీ. ఏంది చెప్పు, నువ్వేంది చెప్పు. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు చెప్పినా మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది చెప్పు. మొన్నేమో 2 days అన్నావు, 3 days అన్నావు, ఇప్పుడు 2 years అంటున్నావు. రేపు పొద్దున 20 years అవుతుంది, వెయిట్ చేయవా? మీద క్లారిటీ వచ్చిందంటే గాయస్,
నేను చెప్తున్నా సీరియస్గా, ఇది ఈమె ప్లానింగ్. ఈమె ప్లాన్ చేసి ఏం చేస్తుందంటే, ఎవడో మంచి ఆడి కారు ఉన్నోని బట్టి ఉంటుంది, మంచిగా ఎవడో బిల్డింగ్ ఉన్నోని చూసి అరేంజ్ మ్యారేజ్ అది ఇది అని చెప్పి పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసినావు. ఈ రోజేమైందని ఏదైనా ఎందని నీక ప్లీజ్ ఏంది ప్లీజ్, చేసిందంతా చేసి కావాలని ఎవరినో సెట్ చేసుకుని ఉంటావు. ఇదంతా బుజ్జి ఏం మాట్లాడుతున్నావు బుజ్జి? నాకు అర్థమైంది. నిజం మాట్లాడితే కోపమే వస్తుంది. నిజం మాట్లాడితే కోపం ఇన్ని వస్తుంది. రోజుల నుంచి నా క్యారెక్టర్ అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? ఛీ సారీ బుజ్జి, సారీ తప్ప. వద్దు ఇవన్నీ అవసరం లేదు. కోపంలో అనేసిన బుజ్జి, నా బుజ్జి నేను ఇట్లా అన్న తప్పైంది బుజ్జి, సారీ. ఇంకోసారి అన్నాను బుజ్జి. ఎవరెస్ట్ ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం. బుజ్జి నాకు ఓపిక నశించిపోయింది బుజ్జి. ఏం చేయాలో నువ్వు చెప్పు, నేను చేస్తా బుజ్జి. నా వల్ల అయితలేదు ఇంకా. బుజ్జి నాకు ఎందుకు ఇంట్లో అందరు ప్రెషర్ పెడుతున్నారు, నేను ఉండాలా ఇంకేమన్నా? ప్లీజ్ బుజ్జి. ఈ ప్రెషర్ పెడతలే బుజ్జి, రేపు పొద్దున్న పెళ్లి చేసుకోమనట్లేదు. ఎప్పుడు చేసుకుంటావు ఏంది బుజ్జి ప్లీజ్. తారీ కోపంలో ఎన్నెన్నో మాటలు మాట్లాడాల్సి వస్తుంది బుజ్జి. నీకు ప్లీజ్ బుజ్జి. బుజ్జి ఒకటి ఆలోచించు బుజ్జి, నువ్వు లేకపోతే నేను ఉండగలుగుతాను? అవే నీకు తెలియదా బుజ్జి? నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. మరి ఆన్సర్ చెప్పు. పెళ్లి చేసుకుంటేనే నా బుజ్జి ప్రేమ ఉన్నట్టు. పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నాం కదా బుజ్జి ఇన్ని ఇయర్స్ నుంచి. బుజ్జి ప్లీజ్ బుజ్జి. నేనేందని నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు, కానీ సొసైటీకి తెలియదు. అర్థమవుతుందా? అరే సొసైటీ పేరెంట్స్ కి తెలియదు. ప్రతి ఒక్కరు రాంగ్ అని అర్థం చేసుకుంటారు. ఇన్ని రోజుల నుంచి ఇట్లాగే తిరుగుతారా? ఓపిక సహనం అనేది నశించింది. ఇంకేం చేసుకుంటో చేసుకో బుజ్జి. నేనైతే ఏం చేయలేను. పెళ్లి చేసుకుంటే చేసుకో బుజ్జి. ఎవడు చేసుకుంటా అంటుండు బుజ్జి. వదిలేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినామేమో బుజ్జి. వదిలేసి వెళ్ళిపో ఇంకా హ్యాపీగా ప్లీజ్. నువ్వు అనవసరంగా ఇంకా ప్రేమ కాస్త కోపం లాగా తెప్పిస్తున్నావు బుజ్జి నువ్వు. నీ తీరే మారింది నిన్నకి నేటికి. ఏమన్నా అనుకో, నువ్వే అన్నా అనుకుంటా, నువ్వే పెళ్లి మరి ఇప్పుడు ఎవడు కాదన్నాడు బుజ్జి? ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా. అదే బుజ్జి, అన్న నువ్వే అనుకుంటే నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెందుకు బుజ్జి? ఎవడు వదిలేస్తా అంటున్నా బుజ్జి? పెళ్లి చేసుకోవడానికి ఏందో మాట్లాడుతున్నావు? అవును బుజ్జి, నువ్వే కదా బుజ్జి వేరే వాళ్ళని పెళ్లి చేస్తా అంటున్నావు కదా, మరి ఇంకా నువ్వు నన్ను వదిలేసి నేను ఎట్లా బతుకుతా బుజ్జి? బుజ్జి వదిలేస్తా అంటలే బుజ్జి. నువ్వు అనవసరంగా ఇది చేస్తున్నావు బుజ్జి. వదిలేస్తా నేను అంటలేను బుజ్జి. వాళ్ళు ఆ ఫీలింగ్ అట్లుంది, బాధపడుతున్నారు బుజ్జి. వాళ్ళు ఇంకెన్ని డేస్ ఇట్లుంటది మా అని చెప్తున్నా. నేను నువ్వు ఏమైనా చేసుకో బుజ్జి, నేను ఒకటే ఫిక్స్ అయినా. చేసుకుంటే చేసుకోండి, హ్యాపీగా ఉండరు, సరేనా? నేను ఉంటా. చేసుకో బుజ్జి, సీరియస్ గా చెప్తున్నా. నాకు ఇంకా చిరాకు తెప్పించినావు అనుకో బుజ్జి, చేస్తా, దగ్గర నుండి చేస్తాను. మీరు ఇద్దరు హ్యాపీగా ఉండండి, పిల్ల పాపలతో సుఖంగా ఉండండి లైఫ్ లాంగ్. బుజ్జి ఫైనల్ గా ఏం చేద్దాం బుజ్జి? ఇంకో నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నా, పెళ్లి చేసుకొని ఫిక్స్ అయిపోతా. నాకు అట్లాంటి అవసరం నాకు లేదు బుజ్జి. ఆ థాట్ కూడా మైండ్ లో లేదు. నువ్వైనా వచ్చి మాట్లాడు బుజ్జి వాళ్ళతోటి. వాళ్ళని ఒప్పించు బుజ్జి. 4 years కి టైం కి ఒప్పించినావు కదా, అట్లా ఒప్పించు బుజ్జి. చెప్పాలి. నేను చెప్పలేకపోతున్నా బుజ్జి. నువ్వైనా చెప్తే జస్ట్ ఆగుతారేమో కొన్ని డేస్. మాట్లాడేకేమైంది బుజ్జి? నేను చెప్పాను, సరేనా? మరి నువ్వేమో రావు, నువ్వేమో చెప్పావు. ఎప్పుడు పెళ్ళంటే ఏమన్నా వాళ్ళు చూస్తే టార్చర్ చేస్తారు. మధ్యలో నేను సస్తున్నా. మీ నాకు బూతులు వస్తుంది, సస్తే సాగు బుజ్జి. నన్ను చంపకు మధ్యలో, సరేనా? అర్థమవుతుందా? అంతా నన్ను చంపి నువ్వు చచ్చే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి బుజ్జి నీ లైఫ్ లో? నేను నాకు తెలియక అడుగుతా. బుజ్జి ఏంది బుజ్జి టార్చర్? ఊకుకే ప్రతిసారి ఇట్లా అయితే కాదు బుజ్జి. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే చేసుకో, లేకుంటే వదిలేసి. ఊకే నాకు చిరాకు తెప్పిస్తున్నావు. అర్థమవుతుందా బుజ్జి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థమవుతుంది క్లారిటీగా. నీకు అర్థమవుతుందా?